యాక్షన్ ప్లాన్ 2027 వరల్డ్ కప్ దిశగానే ప్రణాళికలు వెళ్తున్నాయి కాబట్టి దాంట్లో ఇప్పుడున్నటువంటి ఫామ్ దృష్ట్యా వీరికి కూడా ఒక భరోసా లభించి ఇక పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి నెగిటివ్ కామెంట్స్ బయట నుంచి వస్తున్నటువంటి రకరకాల ప్రచారాలకు తెరదించుతూ వీరికి కూడా ఒక అష్యూరెన్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా కనపడుతుంది. ఎంత ఇంకా తిప్పి కొడితే సంవత్సరన్నర కూడా లేదు 2027 వరల్డ్ కప్ అంటే స్టార్టింగ్లోనే ఉంటుంది కాబట్టి సంవత్సరన్నర టైం ఉంది అంతే. ఇప్పుడున్నటువంటి ఫామ్ అద్భుతమైన ఫిట్నెస్ వాళ్ళ ఆట చూస్తే అసలు సంవత్సరన్నరలో వీళ్ళు ఇంకా అంతకుమించి ఇంకేం అంత పెద్దగా ఆ ఫామ్ కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వీళ్ళకి ప్లేస్ ఉంటుందని అష్యూరెన్స్ ఇచ్చేటువంటి అవకాశం మనకు కనపడుతుంది. వీళ్ళు లేకుండా కూడా 2027 వరల్డ్ కప్ గెలిచేటువంటి పరిస్థితి లేదంటూ కూడా చాలామంది చెప్తున్నారు. ఇతర దేశాలకు సంబంధించిన ఆటగాళ్ళు కూడా విరాట్ కోహ్లీ, రోహిత్ లేకుండా వచ్చే వరల్డ్ కప్లో భారత్ గెలిచేటువంటి అవకాశాలు చాలా తక్కువ అని చెప్తున్నారు. అంటే వారి పర్ఫార్మెన్స్ వాళ్ళు ఫామ్లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏజ్ గురించి పక్కన పెట్టారు. అందరూ ఏజ్ గురించి మాట్లాడుకున్నారు. విరాట్ కోహ్లీ 37 అని, రోహిత్ అలా అని. ఏజ్ విషయం పక్కన పెట్టండి. ఒక్కొక్కరి బాడీ లాంగ్వేజ్ ఒక రకంగా ఉంటుంది. కొంతమంది 30కే తమ యొక్క ఫిట్నెస్ కోల్పోవచ్చు. కొంతమంది 40 కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేయగలరు. ఇప్పుడు విరాట్ కోహ్లీ అదే 37లో ఉన్నా కూడా 20లో ఉన్నటువంటి ఆ ఫిట్నెస్ తనకుంది, ఆ మెలకువలు తనకున్నాయి. అంత అద్భుతంగా పాదరసంలాగా కదిలేటువంటి బాడీ బిల్డింగ్ తనకుంది. ఇంకేం కావాలి, ఆట ఎలాగూ ఉంది. అందుకే ఇప్పుడు అభిమానులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో ఈ యొక్క సమావేశంలో ఒక సయోధ్య కుదర్చడానికి ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశం తర్వాతనైనా ఇక ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో కానీ, టీమిండియా క్రికెట్లో కానీ విరాట్ కోహ్లీ, రోహిత్ గురించి పదే పదే ఈ యొక్క మేనేజ్మెంట్కి వీరిద్దరికి మధ్య వివాదాలు లేకుంటే ఈ రకరకమైన డిఫరెంట్ కామెంట్లు రాకుండా అంత కలిసి ముందుకు వెళ్ళడానికి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి సమావేశంలో ఎలాంటి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. నెక్స్ట్ వన్డే కానీ ఆ తర్వాత వన్డేలకు కానీ ఈ యొక్క పరిణామాలు కొంత మార్పు చేర్పులు ఏమైనా జరుగుతాయా? అంతకుముందు ఉన్నటువంటి మనకు మ్యాచ్ జరిగినప్పుడు విజువల్స్లో కనిపిస్తాయి. ఎప్పుడు గంభీర్ కానీ, రోహిత్ కానీ, కోహ్లీ కానీ దగ్గర నిలబడి మాట్లాడుతూ హెల్దీగా డిస్కస్ చేసినట్టుగా కనిపించదు. అలాంటి అట్మాస్ఫియర్ మనకు ఆ విజువల్స్లో నెక్స్ట్ మ్యాచ్లోనైనా కనపడుతుందా లేదా అనేది వేచి చూద్దాం.